ఇన్ఫో. జనరల్ ఎలక్షన్స్ దగ్గర పడుతున్న వేళ జనం నాడి పట్టుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి ప్రధాన పార్టీలు. ఈ క్రమంలోనే ఇప్పుడు మైనారిటీ రిజర్వేషన్ల చుట్టూ తిరుగుతోంది తెలుగు రాష్ట్రాల రాజకీయం. ఢిల్లీ మొదలు గల్లీ దాకా మైనారిటీ రిజర్వేషన్స్ ముచ్చట పొలిటికల్ గా పొగరేపుతోంది. ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ అంశం ఇప్పుడు రాజకీయ రచ్చకు కారణమవుతోంది. బీసీలకు తగ్గించి మైనారిటీలకు రిజర్వేషన్లు పెంచేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోందంటూ ఇటీవల ప్రధాని మోదీ, రాజ్నాథ్ సింగ్ మొదలు తాజాగా అమిత్ షా వరకు బీజేపీ అగ్రనేతలు చేసిన వ్యాఖ్యలు దుమారానికి కారణమవుతున్నాయి. ఈ విషయంలో కాంగ్రెస్ తెలుగు రాష్ట్రాన్ని ప్రయోగశాలగా చేసుకుందన్న బీజేపీ నేతల ముచ్చట మరింత అగ్గిరాజేసింది. 2011 में कांग्रेस ने इसे पूरे देश में लागू करने की कोशिश की, यानी 2004 से 2014 तक पूरे 5 टाइम्स इन्होंने बराबर रिलीजन के बेसिस पर रिजर्वेशन देने की कोशिश की. వరుసగా బీజేపీ కీలక నేతలు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏపీలో ఎన్డీఏ కూటమికి ఇబ్బందికరంగా మారినట్టు తెలుస్తోంది. తాజాగా ఏపీ ఎన్నికల ప్రచార సభలో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సైతం ఇలాంటి కమెంట్సే చేశారు. ముస్లింల బుజ్జగింపు రాజకీయాలకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. దీంతో తాము ఆల్ టైమ్ సెక్యులర్ అని చెప్పుకుంటున్న వైసీపీ ఈ అంశంలో కూటమిని టార్గెట్ చేస్తోంది. ఈ అంశంలో మోదీ టార్గెట్ గా విమర్శలు ఎక్కుపెడుతున్న కాంగ్రెస్ బీజేపీ వస్తే రిజర్వేషన్లు పోతాయని చెబుతోంది. మోదీది 10 ఏళ్ల మోసం అంటూ 100 ఏళ్ల విధ్వంసం అంటూ బీజేపీ నయవంచన పేరిట హైదరాబాద్ లో చార్జ్ షీట్ విడుదల చేసింది. రిజర్వేషన్లు రద్దు చేసేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు సీఎం రేవంత్. అదే బీజేపీ విధానమని, దానికోసమే 400 సీట్లు కావాలని అంటోందని ఆరోపించారు. రిజర్వేషన్లుండాలా, రద్దు కావాలా అనే దానికి ఈ ఎన్నికలు రెఫరెండం అన్నారు రేవంత్. ఈ ఎన్నికలు రెఫరెండం, రిజర్వేషన్లు ఉండాలనా, రిజర్వేషన్లు రద్దు కావాలనా అనే రెఫరెండంగా ఈ దేశంలో ఎన్నికలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లు ఉండాలి అనుకుంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మైనారిటీలకు అండగా నిలబడాలి అని కాంగ్రెస్ అనుకుంటుంది. పరిస్థితి చూస్తుంటే మైనారిటీ రిజర్వేషన్ల అంశం ఎన్నికల ఎజెండాగా మారుతున్నట్టు స్పష్టమవుతోంది. మరి రిజర్వేషన్ చుట్టూ తిరుగుతున్న ఈ పొలిటికల్ ఫైట్ లో ఎవరు పై చేయి సాధిస్తారో చూడాలి.